శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అందరికీ నమస్కారం. చరాచర జగన్నాథ, ఇది అమ్మవారి 8 అక్షరాల నామం. ఇది 244వ నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసేటప్పుడు చరాచర జగన్నాథాయే నమః అని చెప్పాలి. చర అంటే కదిలేడి అని అర్థం, అచర అంటే కదలని అని అర్థం, అంటే వస్తు జీవ సముదాయము గల అని అర్థం. జగత్ అంటే ఈ జగత్తుకు అని అర్థం. నాథ అంటే అధినాథురాలు లేదా ప్రభ్వి అని అర్థం. ఈ జగత్తులో సమస్త వస్తు జీవరాశులన్నింటినీ కదిలేవి, కదలకుండా స్థిరంగా ఉండేవి అని 2 విభాగాలుగా గుర్తించవచ్చు. రాళ్ళు, రప్పలు, పర్వతాలు ఇటువంటివి కదలవు, కాబట్టి ఇవి అచరములు. కీటక, పక్షి, జంతు, మానవాది 84 లక్షల జీవరాశులు కదలిక కలిగినవి కాబట్టి ఇవి చరములు. ఈ రెంటితోనూ ఉన్నదే జగత్తు. అటువంటి జగత్తుకు అధినాథురాలు అమ్మవారు. నాథ అనే పదానికి భర్త, ప్రధాన నాయకుడు, ఉన్నతాధికారి అనే అర్థాలున్నాయి. నా ప్లస్ అథ అనే ఈ 2 పదాల కలయిక వలన నాథ అనే పదం ఏర్పడింది. అథ అంటే అటుపైన అని, నా అంటే లేదు అని అర్థం. అంటే ఇటు పైన ఇంకెవరూ లేరు అనే స్థితిలో ఎవరైనా ఉంటే ఆ రెండోవారు మొదటి వారికి నాథ అనే మాటకు అర్హులవుతారు. భార్యకు భర్తను మించి అధికంగా ఇంకెవరూ లేకపోతే ఆ భర్త ఆ భార్యకు నాథుడవుతాడు. లేకపోతే కేవలం తాళి కట్టిన పెన్మిటి మాత్రమే అవుతాడు, లేదా అధికారం చలాయించే భర్త అవుతాడు. ప్రజలకు తమను పరిపాలించేవాడి కన్నా ఇంకా అధికారిగా ఎవ్వరూ పైన ఉండకపోతే ఆ పరిపాలించేవాడు ఆ ప్రజలకు నాథుడవుతాడు. అలాగే ప్రస్తుతం ఈ జగత్తుకు అమ్మవారిని మించి ఆ పైన పై అధికారి ఎవ్వరూ లేరు కాబట్టి అమ్మవారు జగన్నాథనామానికి అర్హురాలు. ఎందుకంటే సృష్టి, స్థితి, లయకారకులైన త్రిమూర్తులు కూడా అమ్మవారి ఆజ్ఞలకు బద్దులయ్యే తమ కర్తవ్యాలను నిర్వర్తిస్తున్నారు కదా, అందుకు. ఈ నామంలో ఉపయోగించిన చర, అచర పదాలకు శాస్త్రీయమైన ఇంకో అర్థం ఉంది. ఈ జగత్తు అంతా చోటుతోనూ, ఆ చోటు నుండి ఉత్పన్నమైన పంచభూతాలతో తయారైన వస్తుజాలంతోనూ అమ్మవారుగా నిండి ఉంది. చోటుగా ఒక చోటు నుండి ఇంకో చోటుకు చలనం ఉండదు. ఈ లక్షణం అమ్మవారికి ఉండే అచర లక్షణ విశేషాన్ని, చోటులో వస్తువుల కదలిక లక్షణం అమ్మవారి చరలక్షణ విశేషాన్ని సూచిస్తాయి. భ్రమణంలో ఉన్న వస్తువు ఏ అక్షాన్ని అంటే ఏ యాక్సిస్ని ఆధారంగా చేసుకుని తిరుగుతుందో ఆ అక్షానికి కదలిక ఉండదు, కానీ ఆ వస్తువుకు కదలిక ఉంటుంది. ఇలా ఒకే సమయంలో 2 లక్షణాలు ఆ వస్తువులో ఉంటాయి అని కూడా గుర్తుపెట్టుకోవాలి. అందుకే భగవద్గీతలో గీతాచార్యుడు కదులుతున్న దాంట్లో కదలకుండా ఉండేది నేను అన్నాడు. మొత్తం మీద ఈ నామానికి ఈ రకంగా అర్థాలు చెప్పుకోవచ్చు. కదలని వస్తు జీవ సముదాయాత్మకమైన జగత్తుకు అధినాథురాలు అని, కదలని చోటులో కదలని లక్షణాన్ని, కదిలే వస్తు జీవజాలంలోని కదిలే లక్షణాన్ని కలిగిన అధిష్టాత్రి అని అర్థాలుగా చెప్పుకోవచ్చు. శ్రీమాత్రే నమః. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఛానల్లో కొత్త నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి.